నేను అనుభవాన్ని నమ్మాను కానీ హత్తుకొని నేను ఉండలేదు. ఒకవేళ అప్పుడే కనుక ప్రభు పిలిచినప్పుడు కనుక ఉంటే ఈ పాటికి నా పరిస్థితి బాగుండేది కావచ్చు. నేను అనేక విషయాలలో తప్పిపోయాను. నీతిమంతుని కాదు, వాస్తవాన్ని చెప్తున్నా. నేను ఎప్పుడు నీతిమంతుని అనుకోలేదు, అనుకోను కూడా. ప్రభువే అన్నాడు, నీవు జ్ఞానిని అని నీ వ్యక్తి పరిస్థితులు అనుకోవద్దు అన్నాడు. అప్పుడు అనుకున్న ప్రభు బుద్ధి తక్కువ అయ్యి నేను కొన్ని ఆలోచనలు చేస్తున్నా, కాదు తప్పు అని నేనే సరి చేసుకున్నా. కనుక ఆనాటికి ఈనాటికి కేవలం దేవుడు కృప వల్ల మాత్రమే బ్రతుకుచున్నా. కేవలం దేవుని దయ వల్ల మాత్రమే నేను ఈ విధంగా ముందు నిలబడి కొన్ని తోచినట్టు, అంటే దేవుడు అందించిన కృప ద్వారా కొన్ని అందించిన మాటలను మాట్లాడుచున్న సంఘాలలో. కానీ జ్ఞానం కానీ లేకపోతే పెద్ద చదువు కానీ నాకు లేదు, కానీ ప్రభు దయ మాత్రం. హల్లెలూయా. కనుక ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ నేను చెప్పింది మామూలు మాటల్లాగా అనిపించవచ్చు, కానీ నేను పడ్డ శ్రమ చాలా గాయాలు. ఒక మాట చెప్పాలంటే నన్ను అర్థం చేసుకుంది ఒకే ఒక తల్లి, హేమలతమ్మ గారు. నా అనుభవాలన్నీ చెప్పినప్పుడు ఆమె ఏడ్చి ఇలాంటి శ్రమ వరకు రావద్దు. అప్పుడు అడిగే ప్రభు, నేను ఈ విధంగా కావడానికి, నా ఆలోచనలు నెరవేరకపోవడానికి, నేను దేని విషయంలో అభివృద్ధి కాకపోవడానికి, శాపగ్రస్తునిగా మిగిలిపోవడానికి అసలు కారణం ఏంటి ప్రభు అని అడిగా. 3 రోజుల తర్వాత ప్రభు అన్నాడు, నాకు ఎవరైతే చేతబడి చేశారో వాళ్ళని ఖచ్చితంగా చూపెట్టాడు. ఇదిగో వీళ్ళే అన్నాడు. ఆ కొయ్య వాళ్ళు నా కోసం పెద్ద ప్రయోగం మొదలుపెట్టారు. కానీ నా ప్రభు నాకు ఈ కడిగిన తర్వాత వాళ్ళ ప్రయోగాలు ఏమి నా మీద పనిచేయట్లేదు. వాళ్ళు ఓడిపోయినట్టుగా చూపెట్టాడు. చూపెట్టినాక ప్రభు, మరి వీళ్ళతో ప్రమాదం అన్నప్పుడు, ప్రమాదం ఏం లేదు కానీ నీవు వాళ్ళని శపించకూడదు అన్నాడు. వాళ్ళ పునాదులు కదిలిపోతా ఉన్నాయి, నీవు శపించకూడదు అన్నాడు. మరి ఈ కారణం నాకు వాళ్ళు చేతపడి చేయడానికి కారణం ఏంటి ప్రభు అంటే, నేను 7 నెలలుగా ఉన్నటువంటి 7 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమయంలో నాకు ప్రయోగం మొదలు పెట్టారు. ఎందుకట అంటే, నా తల్లి మూలాన, నా తల్లి ఒకప్పుడు కొన్ని కుటుంబాల వాళ్ళ తల్లిగారి దగ్గర కుటుంబంలో గొడవల వలన ఒక వ్యక్తిని 10 మందిలో అవమానపరిచినందుకు ఆ వ్యక్తి వాళ్ళ ద్వారా ప్రయోగం చేపించినట్టుగా ప్రభు చూపెట్టాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మూలాన్ని కనుక్కున్నాను గనుక నేను ఈరోజు నిఖచ్చితంగా మాట్లాడగలుగుతున్నాను. ఆ విధంగా ప్రభు నన్ను బ్రతికించాడు. అప్పటి నుండి ఇప్పటి మట్టుకు ప్రతిసారి నా పిల్లలకు సైతం, నా కొడుకు నాకు ఒకసారి మరణం అని ప్రభు అన్నాడు. మరణం ఎందుకు వచ్చింది ప్రభు అంటే, నీవు స్థిరపడడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక విడగొట్టడానికి ప్రయోగం జరిగింది అన్నాడు. ఇద్దరికి 2 సమాధి పెట్టెలు కనబడ్డాయి. అప్పుడు మళ్ళీ ఉపవాసం ఉండి గోజాడుకొని ప్రభు ఏంటంటే ఆ మరణాన్ని ప్రభు అట్లా కొట్టేశాడు. ఒకటి కాదు, అనేకమైన ఉన్నాయి. కనుక ఈ విధమైనటువంటి అనుభవం కనుక నాకు దొరకకపోతే, ఎలీషయ గారే ఈ అనుభవంలోకి దేవుడు పిలవకపోతే, ఎలీషయ గారిని లేక మా అన్నగారే ఈ అనుభవంలోకి రాకపోతే నేనేమి, లేకపోతే మా అల్లుడేంది, నా బిడ్డ ఏంది, ఇంకా చెప్పాలంటే రాజ్ కుమార్ పాస్టర్ ఏంటి, ఈ విధంగా నశించిపోయి శాపాన్ని అనుభవించి నశించిపోయి అటువంటి జీవితాలను ప్రభు వెతుక్కున్నాడు. అందరూ మాలాగా ఉండాలని ఉంటారని కూడా కాదు, కానీ ఎవరి హృదయ స్థితిని బట్టి ప్రభు కార్యం చేస్తాడు. నా హృదయ స్థితి చెప్తున్నా. ఒక వ్యక్తి నటించినట్టుగా నాకు కనబడితే నేను కూడా నటిస్తా. ఒక వ్యక్తి యథార్థంగా నాకు మాట్లాడినట్టు కనబడితే నేను యథార్థంగా మాట్లాడతా. ఒక వ్యక్తి నన్ను ప్రేమించినట్టు కనబడితే నేను కూడా ఆ వ్యక్తిని ప్రేమిస్తా. ఒక వ్యక్తి నన్ను ద్వేషించినట్టు కనబడితే నేను అవలీలగా ద్వేషిస్తా. అది నా హృదయపు కఠినపు స్థితి. కనుక నాకు తొందరగా కార్యం జరగదు, దుఃఖం తొందరగా రాదు. ఎందుకంటే అంత కఠినంలో నేను జారిపోయి నా నిబంధన, నా జీవితంతో నేను నిబంధన, ఏడవకూడదు అనుకుంటే ఏడవద్దు, అది ఎంత పెద్ద ప్రమాదమైన. లేదు, ఫలాన్ని చేయాలనుకుంటే అది చేయాలి, అది ఎంత పెద్దదైనా. అంటే అంత కఠినంగా బ్రతికాను కనుక నా హృదయ స్థితి మంచిది కాదు కనుక ప్రభు చాలా ఆలస్యం చేశాడు నేను మాట్లాడడానికి. నా హృదయాన్ని నేను బద్దలు చేసుకునేవాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు తాకి ఆ విధంగా మాట్లాడి బ్రతికించి నేటికి మేము ముందు నిలబెట్టుకున్నాడు. కనుక ఏదైనా నేను సాధ్యం అనుకోను, కానీ అసాధ్యము కానీ దేవుడికి సాధ్యమని దేవుడి మీద పెట్టి కఠినమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నాను. కనుక దేవుడు ఇంత మట్టుకు పరిచర్య చేశాడు, పరిచర్య నిలబెట్టాడు.
కొంతమందిని బ్రతికించుకున్నాడు. ఇందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ విధమైనటువంటి సమయంలో మనందరిని నిలబెట్టిన దేవునికి మహిమ. నాకు సమయం ఇచ్చిన మా ఆత్మీయ తండ్రి గారికి, నా ఆత్మీయ సహోదరులకు, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ నేను ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల సమయమున సర్వాంగ కవచమును ధరించుకుని అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడే మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తి గలవారగునట్లు దేవుడు సర్వాంగ కవచమును ధరించుకునడే. ఎలాగనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబట్టుకును శక్తివంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడే. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నిర్జనమై మరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వల్లైన సిద్ధవలసను తొడుక్కుని నిలువబడ్డే. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనడే. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ అర్పుటకు శక్తిమంతులవుదురో. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనడే. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండడే. దేవుని కొద్ది వాక్యం మన కొరకు దీవించుకోక మేము ప్రార్థన చేసుకున్నాం. కృపా ప్రేమ సత్య స్వరూపదేవ పరిశుద్ధ ఆత్మదేవ, నీ నామానికి స్తుతి బాబు, స్తుతి స్తోత్రం. చదవండి మాటలు మీ మాటలు వట్టివాడిని అయోగ్యుడని నన్ను మురుగుపరచి మాకు కావలసిన వచనం దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందాలని ఈ కొద్ది వరవలు మా ప్రభుని చేపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, మనం పోరాడినది లోకనాథులతోనూ ఆకాశ మండల బంధువుల దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. లూసిఫర్ దాని అనుచరులు అందరూ ఆకాశ మండలాల్లో ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు, మన మధ్య ఉన్నారు. వారు మనతో పోరాడుతున్నారు. ఎవరైతే ప్రభుని కలిగి ఉంటారో, ప్రభు రక్షణలో కడగబడి పరిశుద్ధంగా జీవిస్తారో, విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవరైనా మృంగుతున్నా అని వెదకుతూ తిరుగుతున్నాడు. కనుక మనలో ఉన్న ఆత్మను బయటికి గెంటేయటానికి వాడు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాడు. అపవాది తంత్రములను ఎదురించడానికి శక్తి కావాలి. రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పేది ఏంటంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూది గంతముల వరకును నాకు సాక్షుల యుందురని వారితో చెప్పెను. గమనించారా? దురాత్మల సమూహమును ఎదుర్కోవటానికి శక్తి కావాలి. మొట్టమొదటిగా ఆ శక్తి ఎలా వస్తుందంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి దిగినప్పుడు మీరు శక్తి నుండి ఎదురుగొరుక అంటున్నాడు. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ మన మీదకి దిగాలి. పరిశుద్ధాత్మ మనలో ఉండటం వేరు, మన మీదకి దిగటం వేరు. ఎప్పుడైతే ఉపవాసం ఉండి కన్నీటితో పశ్చాత్తాపంతో మన పాప లోపుకొని మారు మనసు అనుభవంలోకి వస్తామో, ప్రభు రక్తంలో కడగబడ్డ అనుభవం మనకు ఉంటుందో, అప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండి మనల్ని నడిపిస్తుంది. దాన్ని రక్షణ పొందటం అంటారు, మారు మనసు పొందటం అంటారు. అంతేకాదు,
దేవుళ్ళు ముందుకు సాగుతున్నప్పుడు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు మనం పోరాడాల్సిన పరిస్థితులు వస్తాయి. మనం పోరాడినది లోకనాథులతోనూ ఆకాశ మండల వంతున దురాత్మల సమూహంతో పోరాటం అని చెప్పి పౌలు గారు అంటున్నాడు. కాబట్టి ఆ దురాత్మల సమూహమును ఎదుర్కోవటానికి శక్తి కావాలి. వారిని సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దురాత్మ సమూహమును ఎదుర్కొంటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి పౌలు గారు అంటున్నాడు. మొదటేమో పరిశుద్ధాత్మ మన మీదకి దిగినప్పుడు శక్తి పొందుతాము. రెండోది సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు మనము దురాత్మల సమూహమును ఎదుర్కోవటానికి శక్తిని పొందుతామని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చారు, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదరని చెప్పారు. అందుకు మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టమని యేసు ప్రభువారు శిష్యులతో స్పష్టంగా మాట్లాడారు. అందుకే వారు యెరూషలేము నుండి వెళ్ళకుండా పెంతెకొస్తు పండుగ దినమున వారందరూ ఒక చోట కూడి వచ్చారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. గమనించండి, సాధనకర్తలు మీ మధ్యకు పంపుతాను, సత్యస్వరూపిగా ఆత్మ పరిశుద్ధ ఆత్మను నేను మీ మధ్యకు పంపుతాను, తండ్రిని వేడుకనే. మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు, నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టమని యేసు ప్రభువారు స్పష్టంగా శిష్యులతో మాట్లాడారు. అప్పుడు శిష్యులు మెడగదికి వెళ్ళి పెంతెకొస్తు పండుగ దినమున ప్రార్థన చేస్తున్నప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగం పడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరే. గమనించారా? ఎప్పుడైతే వారందరూ ఒక చోట కూడుకొని ప్రార్థన చేస్తున్నారో వారి మీద పరిశుద్ధాత్మ దిగింది, వారి శక్తి పొందారు, అన్య భాషలతో కూడా వారు మాట్లాడుతున్నారు. అదే అనుభవంలోకి మనం రావాలి. మొదట మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, మీరు వాగ్దానం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పిల్లరా, ఒకప్పుడు గోపాలపేట అనే ఒక గ్రామంలో నిజామాబాద్ జిల్లా తోటలు ఏర్పాటు చేయమని ప్రభు నాకు బోధించారు. అంతకుముందు కోటలు ఏర్పాటు చేసిన వారిని ఆ స్థలంలో కొట్టినట్టు నేను విన్నాను. ఆ పాస్టర్ గారు అడిగితే గత సంవత్సరం మీటింగ్లు పెట్టిన వాళ్ళు కొట్టారు, ఇప్పుడు వారు మీ ఇష్టం అన్నాడు. ప్రభుని అడిగితే తన సిలువనెత్తుకొని నువ్వు వెంబడిపడి వాడు నాకు పాత్రుడు కాడని చెప్పి ప్రభు నాతో మాట్లాడారు. తనకు లోబడి ఆ స్థలంలో కోటలు ఏర్పాటు చేసినప్పుడు సంక్రాంతి పండుగ రోజున ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు రాత్రంతా దేవుని సన్నిధిలో మొరపెట్టాము, ప్రార్థన చేస్తున్నాం, దిద్దుకుంటున్నాం. అప్పుడు పరిశుద్ధాత్మ నా మీదకి దింపి, హైరాత్మతో దింపి ఆ స్థలం అంతా వ్యాపింపు చేసి, మందిరం అంతా వ్యాపింపు చేసి వాక్శక్తి నేను నీకు అనుగ్రహించాలని చెప్పి దేవుడు మాట్లాడాడు. అప్పుడు ఇంకా కొన్ని దినాలు ఉపవాసం ప్రార్థన చేసుకుని బలపడి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ప్రభు చెప్పినప్పుడు మేము దేవుడు పంపిన స్థలాలకు వెళ్ళి ఆ స్థలాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ జయముల మీద అధికారము, రోగులను స్వస్థపరచు వరం నేను నీకు ఇచ్చాను కాబట్టి వెళ్ళి గ్రామాన్ని తిరిగి దేవుని యొక్క సువార్తను ప్రకటించి రోగులను స్వస్థపరచు, జయాలను వెళ్ళగొట్టమని ప్రభు స్వయంగా అయోగ్యుడైన నాతో మాట్లాడారు. అంతటితో చాలదో, మనము పోరాడినది లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం కాబట్టి సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. కొంతమంది వ్యవసాయదారులు నడుముకి తువాలు గట్టిగా బిగించి ఎంత బలమైన వస్తువునైనా అమాంతంగా లేని బురద వేసుకుంటారు. ఆ దట్టి ఎంత బలము, సత్యమును కలిగినుట, యథార్థంగా జీవించుట అన్నది కూడా
అంతే బలము. సత్యమనగా నేనే మార్గము సత్యము జీవమనై ఉన్నానని యేసుప్రభు వారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆ సత్యము కలిగి ఉన్నటువంటి ప్రభువుని కలిగి ఉండటం. రెండవది నీతిను మై వరపు తొడుక్కొని, నీతి అనగా నీతిమంతులుగా తీర్చబట్ట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, మీరు కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే. కడగబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, దేవుని ఆత్మచేత శారీరక క్రియలు చంపిన వారు, పాపాన్ని చంపిన వారు, ప్రభు రక్తంలో కడగబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిను మైవరపు తొడుక్కోవడం అంటే నీతిమంతులుగా తీర్చబడటం, ఆయన రక్తంలో కడగబడటం, పరిశుద్ధిగా జీవించడం. మూడోది సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడటం. సమాధానము, అందరితో సమాధానము, అందరితో సమాధానము. పరిశుద్ధత కలిగి ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. సమాధానంగా ఉండకపోతే మనం దురాత్మల సమూహమును ఎదుర్కోలేము. వాటిని ఎదుర్కోవడానికి శక్తి చాలదు. కనుక మనం పోరాడినది లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఎదుర్కోవటానికి శక్తి కావాలంటే సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలబడాలి. అందరితో సమాధానంగా ఉండాలి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త పరిశుద్ధులతో సమాధానంగా, సమస్త మనుషులతో సమాధానంగా ఉండమని పౌలు గారు అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మనకు జ్ఞాపకం చేసుకుందాం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకూడదు గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్ని జనులందరూ దాన్ని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును కనుక నేను సింహం నోట నుండి తప్పింపబడితేనే. ప్రతి దుష్కార్యము నుండి ప్రభు నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. గమనించారా? ఎవరు నా పక్షంలో లేరు. అయినా నేనందరితో సమాధానం పడ్డాను. అలెగ్జాండరుడు కంచరి వాడు చాలా కీడు చేశాను. అతని కీడు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము అని తిమోతికి పౌలు రాస్తున్నాడు. సమాధాన పట్టం అనేది, సమాధానంగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యత. అప్పుడే మనం దురాత్మలను సమూహమును ఎదుర్కోవటానికి శక్తి కలిగి ఉంటాం. ఎలాగనగా మనం పోరాడినది లోకనాథులతోనూ ఆకాశ మండలం మధ్యన దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. వాటిని ఎదుర్కోవటానికి శక్తి కావాలి. అందుకే పౌలు గారు అంటాడు, సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగి.